ఈ కూల్ క్లైమేట్‌కి మీరు కూడా పిక్నిక్ ఎళ్తున్నారా? అయితే నాలాగా సింపుల్‌గా రెడీ అయిపోండి. అసలు టైం ఉండదు కదా! సో, ఫస్ట్ టోనర్ ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ అనేది స్మూత్ చేస్తుంది కాబట్టి ఐ లవ్ దిస్ టోనర్. చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. రిజల్ట్ అనేది చాలా బావుంటుంది. ఇది డ్రై అయ్యే వరకు ఏ ప్రోడక్ట్ కూడా పెట్టకూడదు కాబట్టి నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎమోలే. చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్. 10 ఔట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇచ్చేస్తాను దీనికి. అంత ఇష్టం నాకిది. ఎందుకంటే ఫేస్‌ని బాగా సిట్రైట్ చేస్తుంది. కరెక్ట్‌గా సెట్ అవుతుంది ఫేస్‌కి. డ్రై స్కిన్ వాళ్ళకైతే ది బెస్ట్ మాయిశ్చరైజర్ అని అయితే సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫౌండేషన్స్ అవి ఈ క్లైమేట్‌కి అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మనం వెళ్ళగానే రైన్ అనేది ఒక్కోసారి పడుతుంది, ఒక్కోసారి పడట్లేదు. సో, సింపుల్‌గా డే క్రీమ్ తీసేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ లాక్మీ. ఇది పూయగానే ఫేస్ అనేది చాలా బ్రైట్‌గా అవుతుంది. అందరికీ ఆల్ స్కిన్‌కి సెట్ అయిపోతుందనమాట. అండ్ సింపుల్లీ మస్కరా, కాజల్ అండ్ లిప్‌స్టిక్స్ అనమాట. లైనర్ సెట్ అవ్వనోళ్ళు ఇలా కాజల్ తీసుకోవచ్చు. లైనర్ అందరికీ సెట్ కాదు. సో, పెట్టుకోవడం కూడా చాలామందికి రాదు. అందుకని నేను కాజల్ సజెస్ట్ చేసేస్తున్నాను. దీంతోనే పైన కూడా మనం లైనర్ లాగా డ్రా చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో లిప్‌స్టిక్. ఇది లిప్‌స్టిక్ ప్యాలెట్. నేను ఈ 2 షేడ్స్ కలిపి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క షేడ్ ఏస్తే చాలా బ్రైట్ లుక్ వస్తుంది. సో, నేను ఈ 2 షేడ్స్ కలిపి అయితే ఏసేసుకున్నాను. అండ్ ఏదో తక్కువ ఉంది. దిస్ ఈజ్ వాచ్ అండ్ బ్రేస్లెట్. ఫైనల్లీ నా లుక్ ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ ఎలా ఉందో అనేది నాకు కామెంట్ చేసేసేయండి. బాయ్ బాయ్.